హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాంరా. ఈరోజు మీ ముందుకి భోజరాజు కథలు అనే కథతోటి వచ్చేసాను. మీలో చాలామంది వినే ఉంటారు ఆల్రెడీ. వినని వాళ్ళు మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. అయితే స్టోరీలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. భోజరాజు పూర్తి పేరేంటి? తెలిసిన వాళ్ళు కామెంట్స్లో పెట్టండి, తెలియని వాళ్ళు వీడియో చివరి వరకు చూస్తే నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? ఇక కథలోకి వెళ్ళిపోతే, పూర్వము ధారానగరం అనే పెద్ద మహా సామ్రాజ్యానికి భోజరాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట. ఆయనకి ఒక మంచి తెలివైన మంత్రి ఉండేవాడు అనమాట. సో వాళ్ళిద్దరూ కలిసి చాలా బాగా ధర్మాన్ని తప్పకుండా చాలా బాగా పరిపాలిస్తూ ఉండేవారు అనమాట రాజ్యాన్ని. అందరికీ పేదలకి సాయం చేస్తూ అట్లా మంచి పేరు గల రాజు అనమాట. అయితే ఒకసారి ఆ రాజ్యంలో జంతువులు, క్రూర మృగాలు ఎక్కువైపోయి ఊళ్ళల్లోకి వచ్చేసి జనాల్ని అటాక్ చేస్తున్నాయి అని చెప్పి తెలుస్తుందన్నమాట మహారాజు గారికి. ఇది వరకు వ్యాహాళి అనేవారు, అంటే టూర్ అనమాట. రాజులు వ్యాహాళ్ళు అంటే ఇట్లా వేటకి వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు మనకి సినిమాల్లో కథల్లో చెప్తారు కదా, ఊరికే వేటకెళ్ళి గొప్పగా రాజస్థానికి వెళ్ళి చంపేశారు అని. అలా కాదు, అది తప్పు. రాజులు ఎప్పుడైతే క్రూర మృగాలు వాళ్ళ ప్రజల మీదకి వచ్చి అటాక్ చేస్తున్నాయి, పంటంతా నాశనం చేస్తున్నాయి, ప్రజలకి పంట చేతికి రావట్లేదు, తినడానికి తిండి లేదు, వాళ్ళ మనుషులు పోగొట్టుకుంటున్నారు అనుకున్నప్పుడు మాత్రమే రాజులు అప్పట్లో వేటకెళ్ళి క్రూర మృగాల్ని చంపి, అన్నిటినీ కాదు, మళ్ళీ అన్నిటినీ చంపేస్తే మనకి ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది కదా, అందుకని అన్నిటినీ చంపేవారు కాదు. క్రూర మృగాల్ని కొన్నిటిని ఏవైతే ఫియర్స్గా వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయో వాటిని మాత్రమే వేటల్లో వెళ్ళి చంపేవారు అనమాట. సో అలా వాళ్ళకి రాజుగారికి, భోజరాజుకి తెలుస్తుంది అనమాట, ఆయన రాజ్యంలో ఇట్లా క్రూర మృగాలు బాగా అటాక్ చేస్తున్నాయి అని తెలిసి ఒకసారి వేటకి వెళ్దామని చెప్పి సైనికులు అందరూ కలిసి వేటకు బయలుదేరుతారనమాట. బయలుదేరి ఆయనకి కనిపించిన అన్నిటినీ వేటాడి చాలా వరకు చంపేసి తర్వాత చూసి, ఓకే చాలు, ఇంక ఈ రోజుకి చాలు, మనము క్రూర మృగాల్ని వాటిని ఏవైతే ప్రజలకి నష్టాన్ని, హానిని కలగజేస్తున్నాయో వాటిని చంపేశాము, మనం ఇంక బయలుదేరదాము అని అంటాడనమాట. అప్పటికే వాళ్ళ దగ్గర వాళ్ళు తెచ్చుకున్న తినుబండారాలు అన్ని సామాన్లంతా అయిపోయి ఉంటాయి అన్నమాట. సన్సెట్ కూడా అయిపోతూ ఉంటుంది, సూర్యాస్తమయం అయిపోతుంది. వాళ్ళు అనుకుంటారు, సరే మనం తిరిగి వెళ్ళిపోదాము అని బయలుదేరుతారనమాట. మెల్లిగా వెళ్తూ ఉంటే జనాలు అక్కడ ఎంతో పాటు వచ్చిన సైనికులకి చాలా ఆకలిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు సరే ఏం చేద్దాం అనుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద పొలం కనిపిస్తుంది అనమాట. ఆ పొలంలో ఒక బ్రాహ్మణుడు, అతనే రైతు కూడా అనమాట ఆ పొలానికి. అతను ఒక పెద్ద మంచె అంటే ఒక చెక్కతో చేసిన కుర్చీ టైప్ అనమాట. ఆ పొలానికి కంచె ఉంటుంది, మంచె కూడా ఉంటుంది. కంచె అంటే ఫెన్స్. సో క్రూరమృగాలు అవి ఏమీ వచ్చి పంట పాడు చేయకుండా అలా ముళ్ళ కంచెలాగా వేసుకునేవాళ్ళు అనమాట అప్పట్లో. అయితే ఇప్పుడంటే మనం సిమెంట్ గోడలు వేసుకుంటున్నాం, అప్పుడు అట్లా వేసేవాళ్ళు అనమాట. అయితే ఆ కంచె వేసి ఉన్న పొలం చూసే లోపలికి వెళ్తారనమాట. అందులో బ్రాహ్మణుడు, అతనే రైతు కూడా, మంచం మీద కూర్చుని ఉంటాడనమాట. కూర్చుని ఉండగా వీళ్ళని చూడగానే, అయ్యో మహారాజా, మీరు చాలా అలసిపోయినట్టున్నారు, మీ సైనికులు కూడా చాలా అలసిపోయినట్టున్నారు, నేను జొన్నలు పండిస్తూ ఉంటాను, మీరు జొన్న కొంకిలు కోసుకొని కాల్చుకొని తినండి, చాలా అలసిపోయినట్టున్నారు, నాకేం పర్వాలేదు, తీసుకోండి అని చెప్తాడనమాట. అలా రాజు అనుకుంటాడు, అబ్బో ఇతను ఎవరు చాలా ఉత్తముడైన బ్రాహ్మణుడు, రైతు అనుకుంటా, పాపం మమ్మల్ని చూడగానే మేము అలసిపోయాము, ఆకలితో ఉన్నామని తెలిసింది అతనికి అని చెప్పి వాళ్ళ ఆర్మీకి ఆదేశిస్తాడనమాట, సైన్యానికి, తీసుకోండి, వెళ్ళి ఎవరికి ఏది కావాలో అది కోసుకొని తినండి అని. సరే అలా కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుని ఆ జొన్న కంకులు కాల్చుకొని తిని వెళ్ళబోతుంటే అతను సరే మంచు దిగి వస్తాడనమాట. ఆ మంచు దిగి వస్తూ అప్పుడు మళ్ళీ అతని టోన్ మారిపోతుంది బ్రాహ్మణుడిది, ఆ రైతుది. ఏమంటాడంటే, అయ్యో రాజుగారు, మీరు న్యాయమేనా, మీరు ఇట్లా వీళ్ళు వెళ్తామన్నప్పుడు దిగి ఆయన దగ్గరకు వస్తాడనమాట. వచ్చి వెంటనే మాట మార్చేస్తాడు. ఎలా అంటే, మీరు రాజు అయ్యుండి మీరు మమ్మల్ని కాపాడాల్సింది పోయి మీరే మీ సైన్యాన్ని వచ్చి ఇట్లా నా పంట అంతా కోసుకొని తినమని ఎలా చెప్తారు అని వాపోతాడు అనమాట. అప్పుడు ఈయన రాజుగారికి ఆశ్చర్యపోతాడు, అదేంటి ఇప్పుడే కదా చెప్పాడు, ఈయనే కదా చెప్పాడు కోసుకొని తినండి అని, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటాడు. సరేలే, ఎంత కోసామో అంతకు మీకు డబ్బులు ఇచ్చేస్తాము, లెక్క కట్టి చెప్పేసాయి, మేము ఇంకా ఆపేస్తాం తినడం అని చెప్పి లెక్క కట్టి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట.
అతను సరే ఈలోపు మళ్ళీ కాకులు పక్షులు ఏమైనా వాళ్ళేమో చూద్దాం అని చెప్పి కొట్టడానికి ఆ మంచం వైపు వెళ్ళి వాటిని తరిమేసి మళ్ళీ మంచం మీద కూర్చుంటాడు. కూర్చొని అటు ఇటు చూస్తూ మళ్ళీ రాజుగారు వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని చూసి అయ్యో గట్టిగా అరుస్తాడనమాట. రాజుగారు వెళ్ళిపోతున్నారు ఏంటి, మీరు మహారాజు, మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, మేము మీరు మమ్మల్ని అందరినీ కాపాడుతున్నారు కాబట్టి మీరు మీరు తప్పకుండా తినాలి, నా ఆతిథ్యం స్వీకరించాలి, తీసుకోండి అంటాడు. ఈయనకి కొంచెం రాజు కన్ఫ్యూజ్ అయ్యి ఇదేంటిది అని సరేలే పోనీ అని మళ్ళీ 2 అబ్బాయిలు వచ్చి తినండి మీకు కావాల్సినవి అంటే మళ్ళీ సైన్యం అంతా వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ కోసుకొని తింటూ ఉంటారనమాట. తింటూ ఉండగా మళ్ళీ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఆ మంచం దిగి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు అప్పటి వరకు ఊరుకుంటాడు మంచం మీద కూర్చున్నప్పుడు, ఆ దిగి దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మహారాజా ఇది మీకు న్యాయమా, ఇందాకే కదా చెప్పాను, మీరు అలా మమ్మల్ని కాపాడాల్సిన వాళ్ళే మా సొమ్ము ఇలా దోచుకుంటే ఎట్లాగా, అదే మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు, ఇదే మా జీవనాధారం అని మళ్ళీ మొదలెడతాడు. ఈ రాజుకు అనుకుంటాడు ఏంటిది తనకి ఏదో పిచ్చెక్కింది అని చెప్పి, ఇప్పుడే కదా డబ్బులు ఇచ్చాను వీటికి మళ్ళీ డబ్బులు ఇస్తాలే అంటాడు. అలాగే అలాగే అని చెప్పి మళ్ళీ పక్షులను తరమడానికి వెళ్ళి మంచం మీద కూర్చుని మళ్ళీ ఇటు తిరిగి అయ్యో వెళ్ళిపోతున్నారేంటి రాజుగారు, తినండి మీరు గొప్పవారు, మీరు మమ్మల్ని పాలించేవాళ్ళు, అది ఇది అని మళ్ళీ మొదలెడతాడు అనమాట. అయితే ఈసారి తినకుండా రాజు మంత్రిని పిలిచి ఏంటి వీడి వైఖరి ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు, ఏంటి వీడికి ఏమైనా పిచ్చి అంటావా, చూస్తే మాత్రం పిచ్చోళ్ళ లేడు, విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనుకుంటే మంత్రి అంటాడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను మహారాజా, గమనించాను నేను కూడా, ఇతను నాకు తెలిసి ఆ మంచం మీద కూర్చున్నప్పుడు మాత్రం చాలా ధర్మాత్ముడిలాగా మాట్లాడుతున్నాడు, ఆ మంచె దిగి కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు మనిషిలాగా అసూయ తర్వాత అత్యాస వీటికి గురయ్యి అడుగుతున్నాడు డబ్బులు. ఆ మంచె కింద ఏదో ఉంది మహారాజా, సో మనం అదేంటో తెలుసుకోవాలి, వీడి ఇక్కడ ఉండగా మనం తెలుసుకోలేము అలా అని సలహా ఇస్తాడనమాట మంత్రి. రాజుకు కూడా అది కరెక్టే అనిపిస్తుంది, అతను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాడు కదా, గమనించి అనుకుంటాడనమాట రాజు, అవునవును ఆ మంచె కింద ఏదో ఉంది, దానివల్లే ఇతను ఇంత గొప్పగా మారిపోతున్నాడు దాని మీద కూర్చుంటే, మళ్ళీ అది దిగ్గానే పిచ్చిపిచ్చిగా మామూలు మనిషిలానే బిహేవ్ చేస్తున్నాడు, సరే ఇతను తప్పించాలి అక్కడ ఏముందో తెలుసుకోవాలంటే ఇతన్ని ఈ ప్లేస్ నుంచి తప్పించాలి కాబట్టి ఏం చేస్తాడంటే అతన్ని పిలుస్తాడు, అతను మంచ దిగి వస్తాడనమాట కిందకి. రాగానే నీకు ఈ జొన్న కంకులు అవి నీకేం జీవనాధారం, అది నీకు బాగా వరి పండే పొలం, ఇప్పుడు నీకు ఇక్కడ 2 ఎకరాలు ఉంది కదా, నీకు నేను 10 ఎకరాలు ఇస్తాను, మంచి ఇల్లు ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను, ఇది నాకు అమ్మేసేయి, నువ్వు నాకు ఇంత సాయం చేసావు కదా అంటే ఆ పిచ్చోడిని అమ్మేస్తాడనమాట. ఓహో నేను ఇంత ఈ పాటి సాయం చేసినందుకు నాకు డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ పొలం ఇస్తాట, మళ్ళీ ఉద్యోగం ఇస్తాట, సరే రాజుగారు మీ ఇష్టం, మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి, నాకు సమ్మతమే, నేను అమ్మేస్తాను ఇది మీకు అని అప్పటికప్పుడు ఒప్పందం కూర్చుకొని ఈ పొలాన్ని అతనికి రాజుగారికి అమ్మేసి అతనికి వేరే చోటకి వెళ్ళిపోతాడనమాట. అతనికి ఇచ్చిన వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఈ మహారాజు ఇంటికి వచ్చేసి మళ్ళీ సైన్యాన్ని అంతా తీసుకొని వెళ్ళి మహామంత్రితో పాటు ఆ మంచె కింద ఏముందో చూద్దాం అని చెప్పి ఆ చెక్క కుర్చీ తీసేసి దాన్ని తవ్వమంటాడనమాట. తవ్వుతూ ఉంటారు, ఏం కనిపించదు, చాలా లోదు, కొంచెం తవ్వగానే అందరు అలసిపోతారు. అప్పుడు రాజు అంటాడు లేదు నాకేముందో తెలియాలి, అతను ఎందుకు అలా మారాడు, ఖచ్చితంగా ఏదో ఉంటుంది, మనం చూద్దాము అని చెప్పి మా రాజు అంటాడు. సరే వాళ్ళు తవ్వుతూ ఉంటారు, తవ్వగా లాస్ట్కి ఢంగ్ ఢంగ్ అని మెటల్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఏదో ఉంది అని చెప్పి బాగా చాలా మంది కూర్చుని రోజు 2 రోజులు 3 రోజులు తవ్వగా అక్కడ పెద్ద సింహాసనం బయటపడుతుంది అనమాట. అంతే కదా, సింహాసనానికి 32 మెట్లు కూడా ఉంటాయి. మెట్లకి అటు ఇటు మంచి మంచి బీడ్స్, వజ్రాలు, రత్నాలు, ముత్యాలు అన్నిటితో పొదగబడి ఉన్న మంచి మంచి విగ్రహాలు, అటు ఇటు 32 విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అతను చూసి ఆశ్చర్యపోతాడు, ఇదేంటిది ఇంత బాగుంది, ఓహో ఇది ఎవరిదో గొప్ప రాజు సింహాసనమేమో, అందుకే వాడు ఇక్కడ కూర్చుని అట్లా మాట్లాడుతున్నాడు దీని మీద కూర్చుని అని చెప్పి అనుకొని అతను ఏం చేస్తాడంటే ఓకే నేను ఈ సింహాసనం మీద నేను కూర్చుంటాను ఇంకా అని చెప్పి బ్రాహ్మణులను పిలిపించి పూజ చేయించి ఆయన చేయాల్సిన దీక్షలోకి వెళ్ళి అన్నీ చేసి పూజలు చేయించి ఆఖరికి ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుని ఆయన పూర్వీకులకు ఆయన తండ్రి గారికి గురువు గారికి అందరికీ దండం పెట్టుకుని సరే ఎక్కుదాం ఇంకా సింహాసనం ఎక్కుదాం అని చెప్పి మొదటి మెట్టు ఎక్కుతాడనమాట. ఎక్కగానే అక్కడున్న బొమ్మ ఒక అందమైన యువతిగా ప్రత్యక్షమయ్యి ఆగండి మహారాజా, మీరు ఈ సింహాసనం ఎవరిదో తెలుసా అసలు మీకు అని అడుగుతాడనమాట. అయితే నాకు తెలియదే అని చెప్పి తెలీదు అంటే నీకు తెలియదు కదా, ఈ సింహాసనము
విక్రమాదిత్యుడు అనే గొప్ప రాజుది. అతని ఎంతో గొప్పవాడు. అతని సింహాసనాన్ని అధిష్ఠించాలంటే అతనిలాగే మీరు కూడా సమర్థులై ధర్మాన్ని తప్పకుండా పరిపాలిస్తూ అందరికీ సహాయం చేస్తూ మంచి ధైర్య సాహసాలతోటి ఉండే రాజు అయితేనే మీరు దీన్ని అధిష్ఠించడానికి అర్హులు అని చెప్తాడనమాట. అయితే అవునా, ఎవరు ఈ విక్రమార్క మహారాజు అని అంటే, అయితే ఈ విక్రమార్క మహారాజు గారి గురించి తెలియాలంటే నీకు మేము చెప్తాము, ఆయన ఎంతటి గొప్పవాడు, అలాంటి ఆయన కథలు మేము చెప్తాము నీకు అని చెప్పి ఆయన విక్రమార్క మహారాజు గురించి చెప్పడం మొదలు పెడతారనమాట. అది అయితే సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మీకు విక్రమార్క మహారాజ్ కథల గురించి, ఈ భోజరాజు కథల గురించి మళ్ళీ చెప్తాను. ఓకేనా? సరే, అంటిల్ దెన్ బాయ్.